హలో హాయ్ అండి. ఇక్కడ చూడండి వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ ఆల్రెడీ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి పాస్పరస్ లేనప్పుడు ఎలా వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలో చూడండి. ఆల్రెడీ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి రికవరీ పాస్పరస్ లేనప్పుడు ఎలా చేసుకోవాలి. ఇక్కడ ఇలా మనం పైన ఉంది కదా వ్యాలెట్ 2 అని, ఇక్కడ యారో మార్క్ డౌన్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యాలెట్ 1 వ్యాలెట్ 2 అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఇలా రాగానే కింద యాడ్ మేనేజ్ వ్యాలెట్ అని ఉంది కదా, యాడ్ మేనేజ్ వ్యాలెట్ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. అక్కడ అకౌంట్ 2 అకౌంట్ 1 అని 2 కనబడుతున్నాయి కదా, కింద చూడండి క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ వ్యాలెట్ దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ ఎగ్జిస్ట్ వ్యాలెట్ అంటే ఆల్రెడీ ఉన్న వ్యాలెట్కి రికవరీ పాస్పరస్ అడుగుతురా, లేకుంటే కొత్తగా పాస్పరస్ తీసుకుంటున్నారా, అంటే కొత్త వ్యాలెట్ క్రియేట్ చేస్తురా అని అడుగుతుంది. అంటే ఇంపోర్ట్ వ్యాలెట్ అంటే కొత్తది, క్రియేట్ న్యూ వ్యాలెట్ తీసుకుంటున్నాము, ఇంపోర్ట్ కాదు. అప్పుడు యు ఆల్ సెట్ అని వస్తుంది, ఆల్ సెట్ అని వస్తుంది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయగానే ఇక్కడ చూడండి డాలర్ పక్కన బ్యాకప్ అని ఉంది కదా, ఈ బ్యాకప్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి షో మై రికవరీ పాస్పరస్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే 12 పాస్పరస్ అని వస్తాయి. అవి ఎవరికి చూపించొద్దు. ఆ 12 ఎలా ఉన్నాయో అలా కాపీ పేస్ట్ చేసి ఓ దగ్గర పెట్టుకోండి, లేకుంటే ఓ పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని జాగ్రత్త పెట్టుకోండి. మనం బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ అండ్ పిన్ కోడ్, పాస్వర్డ్లను ఎలా అకౌంట్లను జాగ్రత్త పెట్టుకోవడమో దీన్ని అలా పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం పోగొట్టుకోవద్దండి, ఓకేనా. ఇక్కడ షో మై రికవరీ పాస్పరస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే షో రికవరీ పాస్పరస్ పైన క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. కానీ ఐ హ్యావ్ సేవ్డ్ రికవరీ పాస్పరస్ అనే కానీ ఇట్లా 3 ఫజిల్స్ అడుగుతుంది. అంటే ఆ 12లో 2, 8, 12 నెంబర్ ఏంది అని అడుగుతుంది నన్ను. ఇక్కడ ఈ 2 నెంబర్ ఏముంది, 8 నెంబర్ ఏముంది, 12 నెంబర్ ఏముందో వీటిలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేను, ఓకేనా. ఈ 2 దగ్గర ఏముంది, 1 to 12 పాస్పరస్ మనకు వచ్చింది కదా, నేను ఆల్రెడీ ఐ హ్యావ్ సేవ్డ్ రికవరీ అని కొట్టేస్తే ఇలా వచ్చి ఫజిల్స్ అడుగుతుంది అనమాట. ఈ 2, 8, 12 ఏముందో నేను ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తాను అనమాట, ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ వ్యాలెట్లోకి రాగానే కింద డౌన్లో ఉంది కదా బ్లాక్ కలర్, ఇక్కడ ఈథీరియం దగ్గర అని చెప్పి ఇట్లా ఇక్కడ లాస్ట్లో మనిషి బొమ్మ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మనిషి బొమ్మ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది కనెక్ట్ నౌ చేయండి. కనెక్ట్ నౌ పైన క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్సప్ అని ఉంది కదా, యాడ్సప్ చేయండి. చేయగానే స్టార్ట్ మైనింగ్ అని వస్తుంది. స్టార్ట్ మైనింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని వచ్చింది కదా, స్టార్ట్ మైనింగ్ పైన క్లిక్ చేయండి. అక్కడ హెచ్సిఎస్ చూడండి 1.1374. ఆల్రెడీ మాకు అకౌంట్స్ ఉన్నాయి, బట్ హెచ్సిఎస్ అనేది పోతుందేమని భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాత అకౌంట్ ఉన్నప్పుడు ఎంతైతే హెచ్సిఎస్ ఉందో అది కూడా రిటర్న్ వస్తుంది. హెచ్సిఎస్ అనేది ఎక్కడ వెళ్ళిపోదు, ఓకేనా. దాని గురించి ఎవరు బాధపడొద్దండి. మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్ళి అక్కడ రిఫరల్ ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ రిఫరల్ ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఓకేనా. మనం వ్యాలెట్లోకి రాగానే మళ్ళీ ఇక్కడ కింద లాస్ట్లో ప్రొఫైల్ అని ఉందిగా మనిషి బొమ్మలాగా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనది ముందు హెచ్సిఎస్ ఎంత ఉండేనో అంతనే ఉంటుందండి. ఇక్కడ డౌన్లో చూడండి ఇది ఎవరికైతే మనం అకౌంట్ చేస్తున్నామో ఇప్పుడు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళది ఇది, ఓకేనా. ఇది వాళ్ళది ఇన్విటేషన్ కోడ్ వాళ్ళది, ఓకేనా. ఇప్పుడు నా రిఫరల్ తోటి నా వ్యాలెట్ రిఫరల్ తోటి వీళ్ళు చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, అంటే నా రిఫరల్తో వీళ్ళు వస్తారు అనమాట. నా వ్యాలెట్ రిఫరల్ ఏంది, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. టైప్ చేస్తే ఏదైనా రాంగ్ ఎంట్రీ చేస్తామండి, కాపీ పేస్ట్ చేయడం బెటర్. నేను కాపీ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. నాదేంది QH4AAFP6 అనమాట నా వ్యాలెట్ రిఫరల్. పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే సక్సెస్, నా వ్యాలెట్ సక్సెస్ అని చూపించేసింది ఇట్లా అనమాట. ఇప్పుడు ఎవరైతే వ్యాలెట్ చేసుకురో వాళ్ళ రిఫరల్ ఇది, మీ డౌన్ టీమ్కు మీ రిఫరల్ మీది పంపించుకోవాలన్నమాట. ఎవరిది వాళ్ళది ఇక్కడ కనపడుతుంది ఇన్విటేషన్ కోడ్ అని. మీకు ఎవరైతే వ్యాలెట్ రిఫరల్ పంపిస్తారో వాళ్ళది ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి నా రిఫరల్. ఇప్పుడు ఈ పర్సన్ నా రిఫరల్తో జాయిన్ అయ్యింది అనమాట, ఓకేనా. ఇలా అనమాట వ్యాలెట్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రికవరీ పాస్పరస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వన్స్ మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే వ్యాలెట్లోకి వస్తాము.
ఇప్పుడు మనము ఏదైతే వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ వ్యాలెట్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఏ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాం, థర్డ్ వన్. ఇక్కడ యాడ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న వ్యాలెట్ ఏది, థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ ఉంది కదా పక్కన యారో మార్క్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన చూడండి ఆప్షన్స్ ఎన్ని వచ్చినాయి, వ్యాలెట్ బ్యాలెన్స్, రివ్యూలు, రికవరీ పాస్పరస్. ఈ రికవరీ పాస్పరస్ పైన క్లిక్ చేయండి. మనకు క్లిక్ చేయగానే మీది 12 పాస్పరస్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ కనబడుతుంది. ఈ రికవరీ పాస్పరస్ పైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే 12 పాస్పరస్ ఉందో అది కనబడుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ చూపియాను, అది కాపీ చేసుకొని ఒక దగ్గర కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇది అన్నమాట. ఎప్పుడైనా సరే కానీ ఓ దగ్గర రాసి పెట్టుకోండి. మరీ చెప్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, నేను పాతదండి, నాది పాత వ్యాలెట్ ఇది. ఓకేనా. ఇది ఫేక్ వ్యాలెట్, అందుకనే నేను ఇట్లా రాసుకున్నాను, చూపిస్తున్నాను. ఇది నేను వాడట్లేదు, ఇది నార్మల్గా మీకు చూపిద్దామని ఇలా రాసుకున్నాను అనమాట. ఇలా రాసుకోవాలి ఎప్పుడైనా కానీ. 12 పాయింట్స్ అనేది ఇలా రాసుకోవాలి. 12 పాస్పరస్, ఇక 1 2 3 4 5 6 ఇట్లా 12 రాసుకొని మంచిగా మన బ్యాంక్ అకౌంట్లో ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. ఎవరికి చూపించొద్దండి. ఓకేనా. ఇలా పెట్టుకోండి.